హాయ్ అండి. దుబాయ్‌లో నేను పళ్ళు, కూరగాయలు, కిరాణా అవి ఎలా తెచ్చుకుంటానో తెలుసండి. అదేంటి ఎలా తెచ్చుకోవడం ఏంటి అందరూ సూపర్ మార్కెట్‌కెళ్ళి లేదంటే సంతలోకెళ్ళే కదా తెచ్చుకుంటారని అనుకుంటారేమో. ఇక్కడ దుబాయ్‌లో నేను ఎలా చేస్తానంటే అండి, మనకి చిన్నప్పుడు సంతలుండేవి గుర్తుందా మన ఊళ్ళల్లోని? అంటే కూరగాయలోళ్ళు ఈ పోగు 20, ఈ పోగు 30 అని ఒక్కొక్క ఎవరి దగ్గర తక్కువ ఉంటే ఆళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళం గుర్తుందండి. సేమ్ అదే ప్రాసెస్. అంటే అక్కడ నోటితో పిలిచేవారు సంతలోకెళ్ళిన తర్వాత. ఇక్కడ ఎలా అంటే అండి ఇలా పాంప్లెట్స్ పంచుతారనమాట. అంటే పేపర్‌లో ఆఫర్‌లేసేసి పనిచేస్తారు. ఇప్పుడు మేమున్న బిల్డింగ్‌లో దగ్గర 20 బిల్డింగ్స్‌లో 12 సూపర్ మార్కెట్స్ ఎన్నో ఉన్నాయండి. 12 సూపర్ మార్కెట్స్ తిరగను కానీ ఒక 5, 6 సూపర్ మార్కెట్స్ చూసుకుంటాను. అందులోకి వెళ్ళి పాంప్లెట్స్ తెచ్చేసుకొని అందులో ఏది ఆఫర్‌లో ఉంది, ఎక్కడ తక్కువ ఉంది చూసుకొని టిక్ చేసుకొని వీలైతే ఒక్కొక్కసారి నోట్ కూడా చేసుకుంటానండి. ఎక్కువ సామాన్లు ఉంటే ఎళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి 1 డేలో తెచ్చేసుకుంటాను. ఒక్కొక్కసారి 2 డేస్‌లో తెచ్చుకుంటాను. అంటే వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ ఆఫర్స్ ఉంటాయన్నమాట. అలా ఇక్కడ ప్రతి వారం ఆఫర్స్ పెడతారండి. ఏదైనా పండుగలు వస్తే ఇంకా ఎక్కువ ఆఫర్స్ పెడతారనమాట. పళ్ళు, కూరగాయలు తినే దగ్గర కూడా ఆఫర్లు చూసుకునే కొనుక్కుంటావా లేకపోతే తినరా అని అనుకుంటారేమో. తినము అంటే తినము, తింటాము అంటే తింటాం. సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఇది మనకు అవసరం తప్పదు. ఎంత రేట్ అయినా అంటే కొనుక్కోవాలి. అంతేకాని ఒక వీక్ ఆఫర్ పెడతాడు, ఇంకో వీక్ ఆఫర్ పెట్టాడు. అలాంటప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే సరిపోద్ది కదా అని ఆలోచిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోనట్ ఉందనుకోండి, నార్మల్ డేస్లో కిలో 8 dirhams 9 dirhams ఉంటుంది. అదే ఆఫర్లో ఉంటే మనకి 4కి వస్తుంది. సగం తగ్గుతుంది కదా. అలా ఆలోచిస్తాను అనమాట. ఆఫర్లో ఉన్నవన్నీ తెచ్చేసుకుంటానండి. ఇంకా ఆఫర్లో లేనివి ఎప్పుడు కొనుక్కున్నా ఒకటే కదా, ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటాను. పాలు లాభానవి కూడా ఏ రోజు డేట్ ఆ రోజే తీసుకుంటాను. నేనైతే ఇలా ఆఫర్లు చూసుకుంటానండి. మీరు ఎలా కొంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.